సీఎం రేవంత్ వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్లు 3 తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో మంత్రుల మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15% చొప్పున కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి 56,000 నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డిఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మి గార్డెన్లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కుల గణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగోక్కుంటోందని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎలా ఆమోదిస్తుందన్నారు. మేమేమైనా ఎడ్డోళమా, ముస్లింలను బీసీలో ఎలా కలుపుతారు అన్నారు. ముస్లింలను బీసీ జాబితా నుండి తీసేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తాము తీసుకుంటామని, లేకపోతే ఆమోదించే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్. 4 తప్పులు చేస్తారట అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా నేను ఒక్క తప్పు ఏమంటే నా చేయరా మరి నువ్వు ఒక్కడేమంటే ఒక్కడికి తప్పు చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు. ఇలా ఏ సోషల్ మీడియా కూడా ఎస్ మేము బీజేపీ కొట్టిస్తాం అరే కొట్లాడింది మనమన్నా జైలుకి వెళ్ళి మనం 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడా, భర్త ఒకడా, పిల్లలు ఒకడా, తల్లిదండ్రులు ఒకడా అని చెప్పి చెట్టుకొని పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే, రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేయలే, కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడలే, ఎవ్వరు మాట్లాడలే. ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ, మాట్లాడింది ఎవరు లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలో.